ప్రొఫెసర్ కోదండరామ్ గారిని నియమించుకొని ఆ ఉద్యమం శాంతియుతంగా ఏ రకంగా ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటనలో జాప్యం చేస్తే 1200 మంది బలిదానం కావడము, విద్యార్థులు యువకులు దానికి సైతం కూడా కాంగ్రెస్ బాధ్యులే అని తెలిసినప్పటికీ కూడా ఇవాళ కోదండరామ్ గారు ఎమర్జెన్సీ గురించి ఇవాళ మాట్లాడకపోవడము, ప్రజాస్వామ్యం గురించి ఏ రకంగా కాంగ్రెస్ ఆనాడు భ్రష్టు పట్టించిందని నోరు విప్పకపోవడం, దేనికోసం ఇవాళ కోదండరామ్ గారు రాజీ పడతా ఉన్నారు. ఇవాళ ఎందుకు ఇవాళ మీరు నోరు మెద్దపడడం లేదు? ఇవాళ ఆ యొక్క కూటమిలో, ఇండియా కూటమిలో ఉండే పక్షాలు, ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన కొన్ని పార్టీలు ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటే, ఆనాడు కమ్యూనిస్టులు ఎమర్జెన్సీ సమర్థించినవి, చరిత్ర క్షమించని వాళ్ళను కనీసం 50 సంవత్సరాలైనా పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయకుండా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు మీరు ఇవాళ గొంతు చించుకొని ఏదైతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారో ప్రజలు నవ్వుకుంటున్నారు. అంటే 3వసారి నరేంద్ర మోడీ గారు ఒక ప్రజాస్వామికంగా ఒక పేదవాడు ఛాయ అమ్ముకున్న వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే జీర్ణించుకోలేక, సహించలేక ఈ నెహ్రూ కుటుంబము ఇదేదో మా జన్మ హక్కు ఈ దేశాన్ని పాలించేదని ఆనాడు ఇందిరాగాంధీ అదే తరహాలో ఆ యొక్క కోర్టు తీర్పును ఖారజు చేయకుండా ఎమర్జెన్సీ విధించి శాశ్వత పరుచుకోవడానికి అధికారాన్ని చేసినటువంటి ఆ యొక్క మరి కపట మరి నాటకమే ఈ ఎమర్జెన్సీ. కానీ ఈరోజు కాంగ్రెస్ మరి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన మీరు, రాజ్యాంగాన్ని పూర్తిగా దానికి తూట్లు పొడిచి ఏ రకంగా మీరు అపహాస్యం చేసిన మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు కనీసం మీకు అసలు మానవత్వం ఉందా? అసలు అది నోరా, లేకపోతే మరి తాటాక అర్థం కాకుండా ఉన్నాయి. మోదీ గారు 10 సంవత్సరాల్లో ఏ ఒక్క వర్గం రిజర్వేషన్లు ఇవాళ తొలగించారు. పైపెచ్చు అదనంగా రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. మహిళలకు అసాధ్యమనుకున్నటువంటి ఆ రిజర్వేషన్ చట్టసభలో కల్పించింది నరేంద్ర మోడీ గారు 33%. అది సోనియా గాంధీ మహిళ అధ్యక్షురాలు అయినప్పటికీ, పార్టీకి యూపీఏ చైర్పర్సన్ అయినప్పటికీ, 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ నీకు మనసు రాలేదు. మీ ప్రభుత్వం భాగస్వామ్యం అడ్డుకుంటే, బిల్లు వీగిపోతే ఏ రకంగా మీరు మహిళలను మోసం చేశారు. కానీ మళ్ళా మోదీ గారు చట్టసభలో 33% రిజర్వేషన్. అంతేకాదు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే కాదు, సమాజంలో ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వర్గాలు, అగ్రవర్ణాల పేదలు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని మొదటిగా కల్పించింది నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ ప్రభుత్వం. 10% ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరు మీద అదనంగా రిజర్వేషన్లు ఇచ్చింది ఇవాళ మోదీ ప్రభుత్వం. మేము రిజర్వేషన్లు ఎత్తేస్తామని మీరు దుష్ప్రచారం. ఇవాళ 70 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ అవరోధం వల్ల అక్కడ ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అనేక మంది, ఆ ఎస్సీ, ఎస్టీలు, బీసీలో కూడా అనేక మంది ముస్లింలు ఇవాళ అక్కడ ఉన్నారు. ఆ కాశ్మీర్ లోయలో ఇవాళ ఎవరైతే ముస్లింలు గొర్రె కాపర్లు ఉన్నారో ఎస్టీ జాబితాలకు వచ్చేవాళ్ళు ఇవాళ 70 సంవత్సరాలుగా అటువంటి వాళ్ళు రిజర్వేషన్లు నోచుకోకుండా ఉంటే 370 ఆర్టికల్ రద్దు తర్వాత మొన్న పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి జమ్మూ కాశ్మీర్లో కూడా స్థానిక సంస్థల్లో, విద్యా రంగంలో, ఉద్యోగాల్లో కూడా మొదటిసారి రిజర్వేషన్లు కల్పించింది అది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎవరు రిజర్వేషన్లు తొలగించేది? ఎవరు రిజర్వేషన్లు అదనంగా ఇస్తున్నది? ఈ సమాజం ఆలోచన చేస్తూ ఉన్నది ఇవాళ. కానీ మీరు ఇవాళ కేవలం ఒక కుటుంబం కోసం, ఒక కుటుంబాన్ని, ఈ దేశం యొక్క మొత్తం అధికారాన్ని అప్పగించేదానికి ఒక బానిసలుగా మీరు ఏ రకంగా ఆ రోజు వత్తాసు పలికారు. జైలు సరిపోకపోతే ఏ రకంగా షెడ్లు, తాత్కాలిక షెడ్లు వేసి జైల్లో మగ్గి, ఇంతకుముందు మనం